బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అవతల వాళ్ళు చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది జీవితాలు ఆగమైపోతున్నారు, జీవితాలు మొత్తం తలకిందులు అయిపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఆపుర్రా బాబు అంటే ఈ ఒక్కన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అసలు తగ్గేదేలే అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేశారు. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు, ఇంకోని చూసి ఇంకోడు, మందలుగా గుంపులుగా తయారయ్యి సొసైటీని మొత్తం మొట్టగొడిపేసేవాటి ప్రయత్నం చేశారు. సొసైటీలో ఉన్నటువంటి మొత్తం అమాయక గొర్రెలను టార్గెట్ చేయడం, వాళ్ళని బొందబెట్టడం చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు సోషల్ మీడియా ముందరకు వచ్చేసి చేతులు కట్టుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది ఆస్తులు పోతున్నాయి, జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి, దయచేసి తెలుసో తెలియక మేము ప్రమోట్ చేసినాం, మీరు ఇక్కడ నుంచి మీరు కూడా ప్రమోట్ చేయకండి, థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నారు. కాదురా, మీ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి, ఎంతమంది కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి ఆలోచించిరా. చాలామంది, అందులో నేను బయాసన్ యాదవ్ 1 year బ్యాక్ ఇలాంటి ప్రమోషన్ చేస్తూ ఉంటే ఆయనకు కూడా నేను కామెంట్ పెట్టా కింద యూట్యూబ్ వీడియోస్ కింద, భయ ఇలా చేయడం కరెక్ట్ కాదు, చాలామంది జీవితాలు ఆగమైపోతారు, చాలామంది చచ్చిపోతారు అన్న, నీకు దండం పెడతా ఆపేసే బ్రో అంటే దాన్ని ఎవడు పట్టించుకున్నది లేదు, కామెంట్ని ఎవడు రెస్పాన్స్ ఇచ్చేది కూడా లేదు. కాకపోతే ఇప్పుడు అందరూ వస్తున్నారు కాబట్టి ఒక్కొక్కడు బయటికి వచ్చి తప్పు అయిపోయింది, మేము చేయము అని మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మన సజ్జనర్ సార్ గారు రంగంలో దిగారు. ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి, వెన్నులో వణుకు పడుతుంది, గుండె అదురుతుంది. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని మాట్లాడుతున్నారు. తప్పు చేశారు, తప్పుకు శిక్షకు మీరు ఖచ్చితంగా అనుభవించాలి. ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టవద్దు. సజ్జనర్ సార్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళ మీద కేసులు రాసేసి స్టేషన్లో వేసి కోర్టుకు తీసుకెళ్ళి మొత్తం టైం వేస్ట్ సార్ ఇదంతా. ఈ నా కొడుకుల్ని పైన కింద గుడ్డలు ఊడదీసి ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరో పైన కింద గుడ్డలు ఊడదీసి డ్రాయర్ మీద నిల్చోబెట్టి వీడియో తీపియాలి. ఇట్లా మేము బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చచ్చిపోయారు, చాలామందికి నష్టం జరిగింది, మేము చేసింది తప్పు అని చెప్పేసి వాళ్ళ చేత ఒక వీడియో తీపించి సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే విధంగా చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఏవైతే యాప్స్ ప్రమోట్ చేసిరో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఎవరెవరైతే అందులో బెట్ ఆడి నష్టపోయిర్రో వాళ్ళందరికీ వీళ్ళ ద్వారా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి అందజేయాలి. ఈ నా కొడుకులు ఎంత సంపాదించుకున్నారో, సో మొత్తం ఎవరెవరైతే ఈ పలానా యాప్స్ బెట్ చేయడం వల్ల నేను 50,000 నష్టపోయా, నేను 70,000 నష్టపోయా అని చెప్పేసి ఎవరెవరు వస్తారో వాళ్ళకు ఈ అబ్బాయి వీడియో చేయడం వల్ల నేను చూశాను, ఇందో బెట్ యాప్స్లో నేను పెట్టాను, ఆ డబ్బులు పోయినాయి అని చెప్పి స్టేషన్కి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఆ నా కొడుకుల చేత నయా పైసాతో సహా వాళ్ళకి ఇప్పించేటోడు ప్రయత్నం చేయాలి. ఇది సార్ మీరు చేయాల్సింది. వీళ్ళని తీసుకెళ్ళి సెల్ వేసిర్రు అనుకో, పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అందరూ జైలుకి పోయారు, స్టేషన్లకు పోయారు, అందులో మేము ఒక్కరం అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటారు. ఈ రకంగా చేయొద్దు. నడ్డి రోడ్డు మీద నిల్చోబెట్టి వీడియో తెప్పించేయాలి. అయితే అప్పుడు మారుతారు. అరే బెట్టింగ్ యాప్స్ ఒక్కడొక్కరిని తీసుకెళ్ళి ఆడ కాదు మగ కాదు నార ఒలిచేయాలి కొడుకులకి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఇదే రకంగా చేస్తే వీళ్ళు కొంచెం అదేంది ఒక రకంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయడం అది ఇది చేస్తే వీళ్ళైతే మారరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సజ్జనర్ సార్కి, 2 చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉన్నాయో సో అది చేపించాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బట్ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, లేకపోతే నేను చెప్పింది కరెక్టా, మీకు ఏమనిపించింది అనేది కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చేటోడు ప్రయత్నం చేస్తాను. బట్ ఐపీఎస్ సజ్జనర్ సారు ఎవరైతే ఉన్నారో సో వదిలిపెట్టవద్దు వీళ్ళను. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద స్థాయి యూట్యూబర్ అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అస్సలు వదలొద్దే.